యూట్యూబ్కి సెలవు. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎవరు కూడా మనకి సహాయం చేయరు. కింద పడినా చూస్తూ ఉంటారే తప్ప ఎవరు కూడా పైకి లేపరు. ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం సోషల్ మీడియా ఇష్యూనే. నేటి యువతకి సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. వారి జీవితంలో ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని వీడియోస్, ఫొటోస్ గా చిత్రీకరించి యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వాటి ద్వారా వారు కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయి సెలబ్రిటీలుగా కూడా మారిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ మద్దతు గల హ్యాకర్స్ గ్రూప్ ఇండియాలోని అనేక రక్షణ వెబ్సైట్లని హ్యాక్ చేసి సీక్రెట్గా డేటాని దొంగలించడంతో ఆక్రోశానికి గురైన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్, టర్కీ, చైనాకి సంబంధించిన యాప్స్ మరియు యూట్యూబ్ అకౌంట్స్ ని ఇండియాలో పనిచేయకుండా ఎక్స్ వేదికలోని 8,000 అకౌంట్స్ ని కూడా బ్లాక్ చేయడంతో ఇండియన్ గవర్నమెంట్ కొంతవరకు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే యూట్యూబ్ ని కొంతమంది పర్మనెంట్ జాబ్ గా భావించి అందులో వ్లాగ్స్, వీడియోస్, సాంగ్స్, షార్ట్స్ అని అప్లోడ్ చేస్తూ వాటి ద్వారా డబ్బులు సంపాదిస్తూ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా వచ్చిన సమాచారం ప్రకారం త్వరలో యూట్యూబ్ ని కూడా ఇండియాలో తొలగిస్తున్నారని తెలియడంతో జనాలంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు? యూట్యూబ్ రావడానికి గల కారణాలేంటి? నిజంగానే యూట్యూబర్స్ రోడ్డుపైకి వచ్చినట్టేనా? యూట్యూబ్ చేసిన మిస్టేక్ వల్లే ఇలా జరుగుతుందా? భవిష్యత్తులో యూట్యూబ్ ప్లేస్ లో రాబోతున్న యాప్ ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎన్నో టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే 2004 ఇండియాలో మొదటిసారి సునామీ తన రుద్ర రూపం దాల్చి వేలాది మందిని బలి తీసుకున్న దృశ్యాలని మనందరం టీవీలో చూసే ఉంటాం. కానీ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అప్పట్లో అవి దొరికేవి కావు. ఈ క్రమంలోనే పేపాల్ అనే మనీ ట్రాన్సాక్షన్ కంపెనీలో పనిచేస్తున్న స్టీవ్ చేన్, చాడ్ హార్లీ, జావేద్ కరీం అనే ముగ్గురు స్నేహితులు పేపాల్ స్టార్ట్ అయినప్పటి నుండి అందులో వర్క్ చేస్తూ అది సక్సెస్ అవ్వడానికి వీరి పాత్ర ముఖ్యమని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే మైకేల్ జాక్సన్ సిస్టర్ జెనెట్ జాక్సన్ 2004లో ఒక లైవ్ కాన్సర్ట్ లో హీరో జస్టిన్ తో కలిసి పర్ఫామ్ చేసేటప్పుడు ఆమె డ్రెస్ ని అతను లాగడంతో తన చెస్ట్ లైవ్ లోనే కనిపించగా అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అయింది. ఇక ఈ విషయం ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కి తెలియడంతో ఎలాగైనా ఆ వీడియోని చూడాలని ఇంటర్నెట్ లో ఎంత వెతికినా అందుకు సంబంధించిన ఒక్క వీడియో కూడా దొరకకపోవడం, సునామీ వీడియో కూడా చూడలేకపోవడం, అలా ఒకసారి జరిగిన ఇన్సిడెంట్ వీడియోస్ ని మళ్ళీ చూసేలా ఇంటర్నెట్ లో ఒక్క ప్లాట్ఫామ్ కూడా లేదని తెలిసి ఈ ముగ్గురు కలిసి వీరికున్న ఎక్స్పీరియన్స్ తో యూట్యూబ్ ని క్రియేట్ చేయాలనుకున్నారు. అలా 1 year కష్టపడి బేసిక్ ఇంటర్ఫేస్ తో 2005 ఫిబ్రవరి 4న యూట్యూబ్ ని లాంచ్ చేయగా మొదటిగా జావేద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియోని అప్లోడ్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయి కొద్ది రోజుల్లోనే ఎటువంటి పబ్లిసిటీ లేకుండా యూట్యూబ్ లోకి నెలకి 30,000 మంది క్రియేటర్స్ రావడం మొదలయ్యారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయిన కొద్ది రోజులకే యూట్యూబ్ అనేక సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే రోజు రోజుకి కంటెంట్ క్రియేటర్స్ పెరుగుతూ వేలాది వీడియోలని అప్లోడ్ చేయడంతో యూట్యూబ్కి ఎక్కువ స్టోరేజ్ అవసరం ఉండేది. ఇక అలా యూట్యూబ్ స్ట్రక్ అవ్వకుండా రన్ అవ్వాలంటే తరచూ సర్వర్ అప్డేట్స్ని చేస్తూనే ఉండాలి. కానీ అప్పటి వరకు ఆ ముగ్గురికి యూట్యూబ్ ద్వారా ₹1 కూడా ఇన్కమ్ లేకపోవడంతో స్టోరేజ్ కోసం వారు దాచుకున్న డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తూ కొంత డబ్బుని అప్పుగా కూడా తీసుకురావాల్సి వచ్చింది. ఇక అలా యూట్యూబ్ ని సరిగ్గా మూసేసే సమయంలో గూగుల్ నుండి యూట్యూబ్ సీఈఓకి ఒక మెయిల్ వచ్చింది. అలా అందులో వారు యూట్యూబ్ ని కొనుక్కుంటామని, అందుకుగాను తమకి 160 కోట్లని ఆఫర్ చేయగా రోగి కోరింది పెరగన్నమే, డాక్టర్ చెప్పింది పెరగన్నమే అన్నట్లు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఇమీడియట్ గా గూగుల్ ఆఫర్ ని యాక్సెప్ట్ చేసి యూట్యూబ్ ని స్టార్ట్ చేసిన 1 year కే గూగుల్ కి అమ్మేశారు. ఇక అలా గూగుల్ కి అమ్మిన తర్వాత కూడా చాడ్ హార్లీ యూట్యూబ్ కి సీఈఓగా 3.5 సంవత్సరాలు పనిచేశాడు. ఎందుకంటే యూట్యూబ్ లో ఏదైనా టూల్ పనిచేయలేకపోయినా, సర్వర్ ప్రాబ్లమ్స్ వచ్చినా చాడ్ హార్లీయే దగ్గరుండి చూసుకుంటుండేవాడు. ఇక యూట్యూబ్ లో మొదట్లో 240 పిక్సెల్స్ వీడియోస్ ని అప్లోడ్ చేసే ఛాన్స్ ఉండగా
ఎప్పుడైతే గూగుల్ చేతికొచ్చిందో అప్పటి నుండి ఆ ఫీచర్ని హెచ్డి 4K మరియు 8K పిక్సెల్స్ వరకు డెవలప్ చేశారు. ఆ తర్వాత చాడ్ హార్లీ రిజైన్ చేసి గూగుల్ నుండి వెళ్ళిపోయాడు. ఇక అలా డెవలప్ అయిన యూట్యూబ్ని గూగుల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేయడం, అలా యూట్యూబ్కి 10 కోట్ల యూజర్స్ రావడంతో ఇక పైన ఎలాంటి తిరుగు ఉండదని అందరూ అనుకున్నారు. కానీ అదే సమయంలో అంటే 2017లో చైనా కంపెనీ టిక్టాక్ అనే యాప్ని లాంచ్ చేయడంతో అందరూ యూట్యూబ్ని వదిలి షార్ట్ వీడియోస్ ఫార్మాట్లో ఉన్న టిక్టాక్ వైపు మక్కువ చూపించారు. అలా 1 ఇయర్లోనే ఇండియా నుండి 20 కోట్ల మంది టిక్టాక్ని డౌన్లోడ్ చేసుకోవడంతో యూట్యూబ్కి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ టిక్టాక్ యాప్ ద్వారా చైనా గవర్నమెంట్ ఇక్కడి డేటాని సేకరిస్తుందని తెలుసుకున్న ఇండియన్ గవర్నమెంట్ 2020లో టిక్టాక్ని బ్యాన్ చేయడంతో మళ్ళీ యూట్యూబ్ పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ అప్పటికే షార్ట్ వీడియోస్కి అడిక్ట్ అయిన యూత్ ఇన్స్టాగ్రామ్ వైపు మక్కువ చూపడంతో గూగుల్కి వేరే దారి లేక మళ్ళీ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ని అప్లోడ్ చేసే ఆప్షన్ని తీసుకొచ్చింది. దీంతో ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్లో కొంతమంది యూట్యూబ్ వైపు మక్కువ చూపడంతో షార్ట్ వీడియోస్కి పెరిగిన క్రేజ్ వల్ల ఇప్పుడు ప్లే స్టోర్లో యూట్యూబ్కి 1000 కోట్ల డౌన్లోడ్స్ ఉన్నాయనే చెప్పొచ్చు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్ మొదటి స్థానంలో ఉంటే యూట్యూబ్ రెండో స్థానంలో ఉంది. ఇక ఇదిలా ఉంటే యూట్యూబ్లో క్రియేట్ చేసే వీడియోలకి 55-45 రేషియోలో క్రియేటర్స్కి డబ్బులు ఇస్తూ ఎంకరేజ్ చేయడంతో ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ వైపు మక్కువ చూపిస్తూ కొంతమంది దీన్నే జీవనాధారంగా కూడా చేసుకుంటున్నారు. అలా యూట్యూబ్ ద్వారా ఎన్నో లక్షల కుటుంబాలు జీవిస్తుండగా ఇప్పుడు యూట్యూబ్ని బ్యాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది గూగుల్ ప్రోడక్ట్ కదా, అలా ఎలా బ్యాన్ చేస్తారని. నిజానికి ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి ఎన్నో ఆవిష్కరణలు చేయగా అందులో కొన్ని హిట్ అయితే కొన్ని ఫ్లాప్ అయ్యాయి. అలా అని హిట్ అయిన ప్రతి ప్రోడక్ట్ ఇప్పుడు ఉందా అంటే లేదని చెప్పొచ్చు. ఇక అలా మనం ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్క స్టేజ్లో కొన్ని చేంజెస్ని చూస్తూ వచ్చాం. అలా ఈ చేంజెస్ని వెబ్ 1, వెబ్ 2, వెబ్ 3 అని పిలవడం జరుగుతుంది. ఇక ఈ వెబ్ 1 జోన్లో కంటెంట్స్ని చదవగలం, చూడగలం, కానీ వీడియోస్ రూపంలో క్రియేట్ చేయలేం. అలా యాహూ, గూగుల్, MSN, ఈమెయిల్ అని రాగా వాటి ద్వారా ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకునేవారు. కానీ ఎప్పుడైతే వెబ్ 2 వచ్చిందో అంటే ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, క్లౌడ్స్ అని వచ్చిందో వెబ్ 1లో ఉన్న యాప్స్ తమ అస్తిత్వాన్ని కోల్పోయి అడ్రస్ లేకుండా పోయాయి. కానీ గూగుల్ కంపెనీ మాత్రం అప్డేట్గా ఆలోచించి వెబ్ 2ని తట్టుకొని నిలబడింది. ఇక ఈ వెబ్ 2 స్టేజ్లో మనం కంటెంట్ని క్రియేట్ చేసుకోవడం, లైక్స్, కమెంట్స్ చేస్తూ వీడియోస్కి కొంత పర్సంటేజ్లో డబ్బుల్ని కూడా ఎర్న్ చేయొచ్చు. ఇక ఇందులో మనం క్రియేట్ చేసిన కంటెంట్కి మనమే ఓనర్ అని అనుకుంటాం, కానీ నిజానికి యూట్యూబే ఇక్కడ ఓనర్ అని చెప్పొచ్చు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ యూట్యూబ్ పై చాలా కంప్లైంట్స్ రావడం మొదలయ్యాయి. అలా సర్వర్ డౌన్ అవుతుందని, వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదని, అప్లోడ్ అయిన వీడియోస్ ఉన్నట్టుండి డిలీట్ అయిపోతున్నాయని అందరూ కంప్లైంట్స్ని రేస్ చేయడంతో ఇలా వదిలేస్తే కొద్ది రోజులకే దుకాణం సర్దుకోవాల్సి వస్తుందని ఆ ముగ్గురు ఫౌండర్స్ ఆలోచనలో పడ్డారు. ఇక అలా చాడ్ హార్లీ ఒక ఐడియా ఆలోచించి యూట్యూబ్లో వీడియోస్ ప్లే అయ్యే ముందు అడ్వర్టైజ్మెంట్లని ప్రమోట్ చేస్తే వాటి ద్వారా ఇన్కమ్ జనరేట్ అవుతుందని ఆ డబ్బుల్ని స్టోరేజ్ కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు. అలా స్టార్టప్స్లో ఉన్న కొన్ని కంపెనీ యాడ్స్ని వీడియోస్ ముందు ప్లే చేయడం మొదలెట్టారు. కానీ వీడియోస్ని స్టోర్ చేయడానికి వీరికి 100 రూపాయలు ఖర్చు అయితే యాడ్స్ ద్వారా 20 రూపాయలు మాత్రమే రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక మరోవైపు క్రియేటర్స్ కూడా పెరుగుతూ ఆ సంఖ్య 1 కోటి వరకు వెళ్లడంతో సర్వర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరిగిపోయి యూట్యూబ్ని క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక ఇదే కోవలో గూగుల్ కంపెనీ గూగుల్ వీడియో అనే యాప్ని క్రియేట్ చేసిన అప్పటికే యూత్లో యూట్యూబ్కి ఉన్న క్రేజ్ ద్వారా గూగుల్ వీడియో అంతలా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక అలా గూగుల్ మరియు యూట్యూబ్ అడ్వర్టైజర్స్కి, క్రియేటర్స్కి మీడియేటర్గా పనిచేస్తూ ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ అని కాకుండా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా శాలరీ ఇస్తారనే చెప్పొచ్చు. ఇక వెబ్ 3లో ఇలాంటి మధ్యవర్తులు లేకుండా క్రియేటర్స్ చేసే కంటెంట్స్ని వారి కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే అందుకు గాను సబ్స్క్రైబర్స్ మెంబర్షిప్స్ని తీసుకుంటారు. అలా నేరుగా క్రియేటర్స్కి డబ్బులు వెళ్లడంతో ఇక్కడ మధ్యవర్తులకి అవకాశం ఉండదు. ఇదే కోవలో ఇప్పటికే మైండ్స్, స్టీమీట్, మిర్రర్స్ లాంటి యాప్స్ రావడం, వాటిలో ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకొని ఆ వీడియోస్కి మెంబర్షిప్ ద్వారా నేరుగా డబ్బు సంపాదించవచ్చు. ఇక ఇప్పటికే యాప్స్ని USAలో 2 మిలియన్స్కి పైగా యూజర్స్ వాడగా యూట్యూబ్ లాంటి వెబ్ 2 ప్లాట్ఫామ్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే గూగుల్ కూడా వెబ్ 3కి అప్డేట్ అయి మైండ్స్ని కొనుక్కొని యూట్యూబ్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గూగుల్ మాత్రమే ప్రతి స్టేజ్లో తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ జనాలకి అనుకూలంగా సేవల్ని అందిస్తుంది. ఇక అలా ఒక సంవత్సరంలో యూట్యూబ్ పోయి ఆ ప్లేస్లో వెబ్ 3 యాప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఆడియన్స్ ఎంత స్పీడ్గా అప్డేట్ అవుతున్నారో యాప్స్ కూడా అంతే స్పీడ్గా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్ ద్వారా చాలామంది వారికి సంబంధించిన యూట్యూబ్ సోషల్ మీడియా అకౌంట్స్ని బ్లాక్ చేసి పాకిస్తాన్, టర్కీ, చైనాకి సంబంధించిన యాప్స్ని, అకౌంట్స్ని పర్మనెంట్గా డిలీట్ చేయడంతో యూట్యూబ్ని కూడా ఇండియా నుండి బ్యాన్ చేస్తారనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక అలా మరో 10 సంవత్సరాల వరకు ఇండియాలో యూట్యూబ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ
10 సంవత్సరాల తర్వాత మాత్రం ఆ ప్లేస్ ని వెబ్3 యాప్స్ రీప్లేస్ చేస్తాయనే చెప్పొచ్చు. ఫోక్స్, మనసు ద్వేషంతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. ఇది ఫోక్స్ యూట్యూబ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.